హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను వనస్థలిపురంలో ఉన్న సాహెబ్ నగర్ అక్కడున్న శ్రీ వెంకటదుర్గ నర్సరీకి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ చాలా రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు అండ్ గార్డెన్ లో వాడుకునే చాలా చాలా పెద్ద మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్ తెలుసుకుందామని ఈరోజు అయితే వచ్చేసాను నేను. ప్రజెంట్ అయితే నేను ఇక్కడే ఉన్నా. ఈ నర్సరీలో ఉన్న చెట్లకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గో. అయితే ఇప్పుడు నేను లోపలికి ఎంట్రీ ఇస్తున్నాను అనమాట. చూసుకుంటే రైట్ లెఫ్ట్ సైడ్ అండ్ ముందల అండ్ అవతల సైడ్ ఇవతల సైడ్ చాలా పెద్ద నర్సరీ, పెద్ద ఒక తోటలానే ఉందన్నమాట ఈ నర్సరీ. సో ఇక్కడ చూడడానికి కూడా చాలా మంచి రకాల చెట్లు అండ్ పూల మొక్కలు ఎక్సెట్రా చాలా కనబడుతున్నాయి. సో వాటికి సంబంధించి అన్ని తెలుసుకుందాం. అంటే చాలా మందికి ఏముంటుందంటే ఇంటి ముందు మంచి పూల మొక్కలు పెట్టుకోవాలని చెప్పేసి, మంచి వైబ్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఇంట్లో కూడా చాలా మంది మొక్కలు పెట్టుకోవడం, మంచి ఆక్సిజన్ రావాలి అండ్ ఒక మంచి వైబ్ కూడా ఉంటుంది అనమాట. దానికోసమని చాలా మంది ఇంట్లో పూల మొక్కలు పెంచుకోవడానికి, చిన్న చిన్న మొక్కలు పెంచుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి నర్సరీ మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడికి రావచ్చు. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం మనం. అయితే మనకి ఇప్పుడైతే ఈ నర్సరీలో వీరబాబు అన్న ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అండి. ఎలా ఉన్నారన్న? మంచిగా ఉన్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారండి ఈ నర్సరీ? 6 సంవత్సరాలు అవుతుందన్న. 6 సంవత్సరాలు అవుతుందా? సో చూడడానికి చాలా పెద్దగా ఉంది నర్సరీ. మొత్తం ఇది తోటలా కనబడుతుంది మనకు. 3 ఎకరాలు అన్న. 3 ఎకరాలు మన దగ్గర అయితే మనకి ఈ గులాబీలు కానించండి, మొత్తం కూరగాయ మొక్కలు, నాటి కూరగాయ కానిచ్చండి, అన్ని రకాలు కూడా ఉంటాయండి. ఇండోర్ ప్లాంట్లు, అవుట్డోర్ ఫ్రూట్స్ మొక్కలు గట్రా అయితే అన్ని రకాలు ఉంటాయండి మన దగ్గర. ఏడికెళ్ళి వస్తాయండి ఇవన్నీ మనకు? ఇదంతా మాదైతే కడియం అండి. కడియం నుంచి మనం దీన్ని కడియం నుంచి వస్తాయి, బెంగళూరు నుంచి వస్తుంది, పూనా నుంచి వస్తుంది. 3 దిక్కుల నుంచి కూడా తెచ్చి మనం చిన్నది కూడా తెచ్చి ఇక్కడ మనం తయారు చేస్తాం. అందుకు మనం హోల్సేల్ గా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మొక్కలేనా? దీనికి సంబంధించి మొత్తం వర్మి కంపోస్ట్, కోకోపీటు, మట్టి, కుండి మొత్తం అన్ని ఉంటాయండి. అన్ని ఉంటాయి. ఒకసారి మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా, చూపిస్తారా? ఇవన్నీ కూడా బెంగళూరు గులాబీలు అండి. అలాగే అయితే పూనా గులాబీలు అండి. అలాగే చామంతులు. ఈ మధ్యలో గులాబీలు అన్న ఇవన్నీ గులాబీలు చెప్పడం చాలా రకాలు ఉంటాయండి. మనకి బటన్ రోజు, చిట్టు గులాబీ, అబ్రకదబ్రా, సెంటేడు, ఈ బెంగళూరు గులాబీ, తాజ్ మహల్ రెడ్, ఇంకా దీంట్లో అయితే మనకి చాలా రకాలు అయితే ఉంటాయండి. గులాబీలు అయితే చాలా రకాలు. కాశ్మీర్ గులాబీ అనేది, కాశ్మీర్ లో వైట్, తేగ్ గులాబీ, ఇవన్నీ కూడా మనకి ఇలా మదర్ గులాబీలు అండి. గుత్తుగుత్తుల కింద వస్తుందండి ఒకటి. ఇవన్నీ కూడా ఒక ఫ్లవర్ వచ్చిందని దానికి 3 మొగ్గలు వస్తాయి. సో ఎంత పెద్దగా పెరుగుతాయి మనం ఇంట్లో కటింగ్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకుని ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది, కట్ చేసుకోవాలండి. సో ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు మనకి రోజు? దీంట్లో అయితే వీటిలో వచ్చి బెంగళూరు గులాబీలు వచ్చి 6 కలర్స్ వస్తాయండి. మనకి బటన్ గులాబీలు అయితే 10 కలర్స్ వస్తాయి. ఈ బట్టలు అయితే రెడ్, వైట్, పింక్, ఎల్లో, ఇంకా అలా కలర్లు అన్ని కదా మనకి ఎలా వద్దునైనా కానీ 20 కలర్లు అయితే ఉంటాయండి మొత్తం గులాబీలో. ఓకే, అయితే చూడండి ఇది మొత్తం గులాబీలకు సంబంధించిన సెక్షన్స్ అన్నమాట. చాలా రకాలు. అక్కడ నుంచి ఒక 4 లైన్స్ ఉన్నాయి అనమాట. మొత్తం గులాబీ అండ్ చేమంతులు కూడా ఉన్నాయి. చేమంతులకు సంబంధించి ఎన్ని కలర్స్ ఉంటాయన్న? 10 కలర్స్ వచ్చినాయి. 10 కలర్స్. ఒకసారి అక్కడ కూడా వెళ్దాం అన్న. ఇవన్నీ కూడా చేమంతులు అండి. ఇవన్నీ కూడా మనకి ఇది కవర్ లో వస్తుందండి. ఇది దీంట్లో వచ్చి మనకి కలర్లు అయితే మనకి 10 కలర్ అయితే రావడం జరిగింది. రెడ్, వైట్, ఎల్లో, పింక్, ఆరెంజ్. దీంట్లో అయితే మనకి 10 కలర్ దాకా ఉన్నాయి. దీంట్లో పాట్ లో కూడా ఉన్నాయి. అవి కూడా అయితే ఫ్లవరింగ్ ఓపెన్ అయి ఉన్నాయండి ఫ్లాట్ లో అయితే. అలాగే ఇది వచ్చి మనకి దేశవాళీ నాటు గులాబీ అండి. సెంటెడ్, చాలా స్మెల్ చాలా బాగుంటుంది. ఇది దేశవాళీ గులాబీ అండి, నాటు గులాబీ. పన్నీర్ గులాబీ కూడా ఉందండి దీంట్లో. అలాగే మనకి ఆర్కిడ్ రోజు ఉంది, 7 డేస్ ఉందండి. గులాబీలు మనకి అయితే కొత్త రకాలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా పింక్, పూనా రకాలండి ఇవన్నీ కూడా. ఓకే ఓకే అన్న, ప్రైస్ ఎలా ఉంటుంది అన్న ఒక్క మొక్కకు తీసుకోవాలంటే? మన దగ్గర 40 రూపీస్, 80 రూపీస్ సైజుని బట్టి అండి, రకాలను బట్టి రేటు 30 రూపాయలు కానీ ఉందండి. గులాబీలో 30 నుంచి స్టార్ట్ అయ్యి 80, 100 వరకు. 80 లాస్ట్. ఓకే, 30 నుంచి 100 వరకు అయితే గులాబీలకు సంబంధించి ప్రైస్ అయితే ఉంది మనకు. సో మనకు నచ్చిన దాన్ని బట్టి, క్వాలిటీని బట్టి కూడా ప్రైసెస్ ఉంటాయి కాబట్టి చూడడానికి కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గులాబీస్ ఉన్నాయి. ఇంకా అక్కడ ముందర చూస్తే ఇంకా వెరైటీ ఆఫ్ మొక్కలు ఉన్నాయి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఇవన్నీ కూడా అయితే మనకి జేడ్ అండి. జేడ్ అంటే ఇది ఆక్సిజన్ ప్లాంట్, గిఫ్ట్ పర్పస్ కి, బర్త్డే కి గట్రా, రిటర్న్ గిఫ్ట్ కి గట్రా చాలా బాగుంటాయండి. ఇదంతా కూడా మనం అయితే హోల్సేల్ గా ఇదైతే కవర్ లో కూడా ఉన్నాయండి. 25 రూపీస్ అడితే కవర్ లో వచ్చిందంటేనే. ఈ పాట్ లో అయితే మనకి 50 రూపీస్ అండి. ఇవన్నీ కూడా ఇదంతా కూడా జేడ్ అండి. మన దగ్గర ఇదైతే మన దగ్గర 10,000 దాకా స్టాక్ అయితే రెడీగా ఉందండి. ఓకే, గిఫ్ట్ పర్పస్ కి ఇస్తా ఉంటారు. ఏడికలు వస్తుంది ఈ మొక్క మనకు? ఈ మనం తయారండి, పూనాన్ని తీసుకొచ్చి దాన్ని సప్లై చేసి మనం తయారు చేస్తాం. లేదంటే మీరు బయట కొనాలంటే ఒక మొక్క 100 రూపాయలు చెప్తారు. అవునవును, అంటే ఆన్లైన్ లో కూడా చూసాం మేము. 220, 250 వరకు ఉంటది మన దగ్గర. అంటే ఒక హోల్సేల్ గా గిఫ్ట్ పర్పస్ కంటే నేను వచ్చాక దీంట్లో 200 మొక్క ఏరుకున్నారండి. అంటే గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ బాగుంటుంది, కూడా బాగుంటుంది. ఆక్సిజన్ ప్లాంట్స్. అవునండి. ఓకే, అలాగే మన దగ్గర రణపాలం ఉంది. రణపాలం కిడ్నీల టోన్స్ కండి. దీని ప్రైస్ ఎంత ఉంటది అన్న? దీని ప్రైస్ 40 రూపీస్. 40 రూపీస్. ఓకే, సో ఇవి కూడా మొత్తం సేల్ అయ్యాయి కదన్న ఇవన్నీ?
దీనికి సంబంధించి ఎంత ఉంటుంది అన్న ప్రైస్? ఇది మల్టీ కలర్ బోగన్విల్ అనేది. ఓకే, ఇది ఒక దాంట్లోనే మనకి వచ్చి దీంట్లో వచ్చి 3 కలర్ గ్రాఫ్టింగ్ అయి ఉంటుంది. ఒక్క చెట్లోనే 3 కలర్స్ 3 కలర్లు అండి, పింక్, రెడ్, వైట్. దీంట్లో 3 కలర్ వస్తుందండి. ఇది అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. ఓకే, దీంట్లో మనకి చిన్నవి కూడా మనకి 50 రూపాయలు కానీ స్టార్టింగ్ ఉన్నాయి. అంటే సింగిల్ కలర్ లో వస్తుంది, డబుల్ రాదండి, సింగిల్ వస్తాయి. ఓకే అన్న, ఇది బొడ్డు మల్లె అండి. బొడ్డు మల్లె. ఓకే, దీంట్లో రౌండ్ మల్లె ఉంది, బొడ్డు మల్లె ఉంది, సింగిల్ మల్లె ఉంది, దొంతర మల్లె ఉందండి. దీంట్లో మనకి 4 రకాలు ఉన్నాయండి. ఓకే, మల్లెల్లో 4 రకాల మల్లెలు చూపిస్తానండి, ఫ్లవరింగ్ తో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా కరివేపాకు అండి. కరివేపాకు మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇదంతా కూడా నాటు గులాబీ, వైట్, రెడ్, పింక్. టైం పడుతుంది. అంటే ఇక్కడ మీరు తయారు చేస్తారన్న మొక్కలు చాలా తయారు చేస్తాం వల్ల గారెట్ అండి. ఓకే, అలా వచ్చి ఇవన్నీ కూడా మందారాలు అండి. ఇవన్నీ మందార. ఎన్ని రకాల మందారాలు ఉంటాయి? మందారాలు అయితే ఒక 60 రకాలు ఉంటాయండి. 60 రకాల మందారాలు. వైట్, పింక్, ఎల్లో, ఆరెంజ్, నందివర్ధన, గన్నేరు, విరజాజి, సన్నజాజి, చెంబేలి, పారిజాతం. ఇవన్నీ కూడా చిన్న కూడా మన దగ్గర రెడీగా ఉంటాయండి. ఓకే, మీకు చిన్న కవర్ లోనే ఇవన్నీ. ఇది అయితే పెద్ద కవర్ అండి. ఇది దీంట్లో చిన్న కవర్ అయితే మనకి 25 రూపీస్ అడుతుంది, పెద్ద కవర్ అయితే ఏదైనా 40 రూపీస్ అడుతుంది. కవర్ బట్టి రేట్. ఓకే, సో కవర్ అంటే ఏం లేదు, ఇప్పుడు కవర్ అంటే ఈ సైజ్ అన్నమాట. అది చిన్న సైజు. ఇగో ఇది వచ్చేసి మనకు చిన్న సైజు కవర్. అంటే ఇది ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఒక సైజ్ కవరు, పెద్ద సైజు. అండ్ ఇది ఒక సైజ్ కవరు, అండ్ ఇది ఒక సైజ్ కవరు. అలా మొక్కని బట్టి మనకి సేమ్ కడిపిలంకలో మనకి ఆంధ్ర కడిమిలో ఎట్లా కవర్ సైజ్ బట్టి రేట్ ఉంటుంది, ఇక్కడ కూడా సేమ్ అండి. ఓకే, అంతే తప్ప అది మొక్క హైట్ ఉందని ఓ రేటు, తక్కువ ఉందని ఓ రేటు ఉంటుంది. కవర్ సైజ్ మారిందంటే రేట్ మారుతుంది అంతే. ఓకే, ఓకే. అలాగే ఇవన్నీ కూడా చామంతులు అండి. అలాగే నల్లేరు, నల్లేరుకు సంబంధించి చాలా మంది ఇప్పుడు ఆయుర్వేదానికి, మెడిసిన్ కండి, నొప్పులకి. సో ఎంత ఉంటుంది దీని ప్రైస్? ఎంత ఉంటుంది మనకు? 40 రూపీస్. 40 రూపీసా? ఓకే, మాక్సిమం ఈ కవర్ లో ఏమైనా సరే 40-50 ఆ రేంజ్ లో ఉంటాయి. తులసి కూడా ఉంటాయి మనకు? తులసి అయితే మీకు బల్క్ లో ఉంటాయండి. బల్క్ లో ఉంటాయి. 10,000 కలితే 10,000, 500 కలితే 500, 100 కలితే 100. ఇవన్నీ కూడా పన్నీర్ గులాబీలు, ఇవన్నీ మల్లెలు. అది వచ్చి మనకి పొప్పాయి అండి, రెడ్ లేడీ 706 అండి పొప్పాయి. ఓకే, అదంతా రెడ్ లేడీ 706 పొప్పాయి. తర్వాత అలోవేరా పెట్టామండి అది. ఓకే, అలోవేరా. ఇదైతే ద్రాక్ష. ద్రాక్ష వచ్చి బ్లాక్ అండి. ఇది దీంట్లో నలుపు ఉంది, మనకి వైట్ ఉంది, సీడ్లెస్. ఓకే, అలాగే కనకాంబరాలు అండి. దీని ద్రాక్ష ఎంత ఉంటుంది అన్న? 30 రూపీస్ అనేది. 30 రూపీస్. ఓకే అన్న, మేము పెంచడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? పెంచడానికి అంటే మీకు పాట్ లో కూడా పెట్టుకోవచ్చు అండి, కుండీలు మన భూమిలో కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా గొంతు తీసిన తర్వాత ఒక 20% ఏమో వర్మి కాంపోస్ట్, 20% ఏమో కోకోపీట్, 10% నీమ్ ఆయిల్ మిక్స్, నీమ్ పౌడర్ మిక్సింగ్ చేసుకుని కొంత మట్టి కలుపుకుని. ఎందుకంటే లైట్ వెయిట్ ఉండాలి మొక్క, ఎప్పుడు కూడా కుండీలో పెట్టేది లైట్ వెయిట్ ఉండాలంటే కోకోపీట్ ఎక్కువ వాడాలండి. వాడి జాగ్రత్తగా పెట్టుకుంటే కవర్ మనం మీరు నాటేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ మొక్క నాటేటప్పుడు కవర్ చింపేటప్పుడు గడ్డ అనేది ఇరగొద్దు. ఆ గడ్డ ఎరిగిందంటే మొక్క చనిపోతుంది. ఆ గడ్డ ఎరగకుండా అలాగే సేమ్ అట్లా పెట్టేసినారంటే మొక్క ఏమవదు. కానీ మొక్క ఎదిగకుండా కట్ చేసుకోవాలి. ట్రిమ్మింగ్ చేస్తేనే మనకి పువ్వులైనా కాయలైనా కాసిది. మనకు చాలా పెద్దగా మన మాట ఏందండి. ఓకే, అయితే చూసారు కదా, శ్రీ వెంకటదుర్గ నర్సరీ అన్నమాట. ఎన్నో రకాల మొక్కలు, చాలా అంటే చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అండ్ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అన్నమాట. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూపించేశాను కదా. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.